గత వారం రోజులుగా టాలీవుడ్లో ఒక వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనదగ పొట్లూరి వరప్రసాద్ తన ప్రొడక్షన్లో మెమరబుల్ సినిమాగా చెప్పుకునే ఊపిరికి సంబంధించి 20 కోట్ల నష్టం వచ్చిందని, తన ప్రొడక్షన్లోనే తర్వాత సినిమాను చేయని పక్షంలో ఆ 20 కోట్లు కట్టాల్సిందేనని డిమాండ్ చేస్తూ కేసు వేయడం, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత పీవీపీ మధ్య జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే. తనతో సినిమా కమిట్ అయి ఇప్పుడు అదే హీరోతో వేరే నిర్మాతలతో సినిమా తీస్తున్నాడని పీవీపీ నిర్మాతల మండలిలో దర్శకుడు వంశీ పైడిపల్లి మీద ఫిర్యాదు చేశాడు. ఊపిరి సినిమా లాస్ తెచ్చిందని, బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవబట్టి మహేష్ హీరోగా వంశీ పైడిపల్లితో సినిమా చేసే ఆలోచన చేసిన పీవీపీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కడం జీర్ణించుకోలేకపోతున్నాడు. మహేష్తో వంశీ చేయాల్సిన సినిమాను ఆపాలంటూ కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకోవడం సంచలనం నేర్పింది. ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నా వంశీ మౌనంగానే ఉండిపోయాడు. మధ్యలో సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి అతడి వైపు నుంచి ప్రయత్నాలు జరిగాయట, కానీ అవేమీ ఫలితాన్నివ్వలేదు. అయితే వంశీ మాత్రం ఊపిరి సినిమా హిట్ అయిందని, శాటిలైట్ రైట్స్తో కలుపుకొని ఊపిరి మంచి లాభాలు తెచ్చిపెట్టిందని అంటున్నాడు. ఊపిరి సినిమాకు తాను మహేష్తో తీసే సినిమాకు అసలు లింక్ ఏంటని ప్రశ్నిస్తున్నాడు. తాను ఏ కేసుకు భయపడను అంటున్న వంశీ పీవీపీకి రివర్స్ కౌంటర్ ఇవ్వడం మిగతా దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చింది. మహేష్ సినిమా కోసం పీవీపీతో ఢీ కొడుతున్న వంశీ పైడిపల్లి ఈ సమస్య నుండి ఎలా బయటపడతాడో చూడాలి. ఈ గొడవల వల్ల తన షెడ్యూళ్లు దెబ్బతినేలా ఉండటంతో మహేష్ బాబు ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తి రేకెత్తించే విషయం. ఆల్రెడీ మహేష్ ఈ గొడవను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పీవీపీ ఏమాత్రం తగ్గట్లేదని తెలుస్తోంది. వంశీ పైడిపల్లిపై కేసు వేసేందుకు కూడా సిద్ధమయ్యాడు పీవీపీ.